పలకాలే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మనం కూడా ఈ విధంగా 3 లేయర్ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేయాలో ఇన్షాట్ యాప్లో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం వీడియో పైన ట్యాప్ చేయాలి. వీడియో పైన ట్యాప్ చేస్తే మన ఫోన్లోని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్ పైన ట్యాప్ చేయాలి. టైం లైన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి ఫ్రంట్ బ్యాక్ ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే స్ప్లిట్ చేసి డిలీట్ చేసి తీసేద్దాం. మనకు ఏ పార్ట్ అయితే కావాలనుకుంటున్నామో దాన్ని ఉంచుకొనేసి ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో మనం ఆ పార్ట్ని ఉంచుకొనేసి స్ప్లిట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసేద్దాము. ఈ విధంగా మనం 3 లేయర్ వీడియో చేయాలనుకుంటున్నాం కాబట్టి 3 పార్ట్స్గా మనం స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ పైన టచ్ చేసి సౌండ్ని మ్యూట్ చేసుకోవాలి. ఇదే విధంగా థర్డ్ పార్ట్ పైన టచ్ చేసి సౌండ్ని మ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ పైన టచ్ చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే స్విచ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే లేయర్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఫ్రంట్కి జరుపుకోవాలి. అదేవిధంగా థర్డ్ పార్ట్ని కూడా మనం స్వైప్ చేసుకునేసి ఫ్రంట్కి జరుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పై లేయర్ పైన ట్యాప్ చేసి మనం కిందకి జరుపుకోవాలి. నెక్స్ట్ కింది లేయర్ పైన ట్యాప్ చేసి పైకి జరుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆ లేయర్ని కొద్దిగా స్క్రీన్కి పెద్దదిగా చేసుకుందాము. ఇదే విధంగా 3 లేయర్స్ని మనం స్క్రీన్ ఫుల్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకుందాము. నెక్స్ట్ పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి వీడియోని సేవ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం ఇంకొక వీడియోని కూడా ఎడిట్ చేసి సేవ్ చేసుకుందాము. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి దీన్ని డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళేసి మనము ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా ఆ 2 వీడియోల్ని మనం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి టైం లైన్లోకి ఎంటర్ అవుతాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి పైన కీ మార్క్ ఉంది కదా, దానిపైన టచ్ చేసి ఈ లేయర్ని ఫ్రంట్కి జరిపి నెక్స్ట్ పైన వీడియోని ఈ విధంగా పైకి స్క్రోల్ చేసుకుందాము. నెక్స్ట్ సెకండ్ లేయర్ పైన ట్యాప్ చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే స్విచ్ అనేసి వస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇది లేయర్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్ పైన ట్యాప్ చేసి ఈ లేయర్ని ఫ్రంట్కి జరిపి కీ మార్క్ పైన ట్యాప్ చేసి లేయర్ని స్టార్టింగ్ పొజిషన్ తీసుకురావాలి. నెక్స్ట్ పైన వీడియోని కిందకి ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, 3 లేయర్ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేయాలనో. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి మన వీడియోని ఫోల్డర్లోకి సేవ్ చేసుకుందాం.